జిల్లా ఆసిఫాబాద్ కెరిమెరి మండలం అనార్పల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ జాటౌత్ శారదా ఉమేష్ గెలుపొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. నా ప్రజలందరికీ ఏ సమస్యలు వచ్చినా అందుబాటులో ఉండి నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. మా గ్రామ ప్రజలందరికీ సమ్మక్క సారక్క నాగోబ జాతర శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ధన్యవాదాలు. రాము అనర్పల్లి శారద మంచి కోరిక మంచి పేరు తెచ్చుకోవాలని నా ఉద్దేశం. ఎవరిని ఏం పని చేసేది ఏం లేదు, కాకపోతే మంచి చేసి మన గ్రామం మంచి చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని ఏ సమస్యలు ఉన్నా ఉన్నది. పిల్లలకు కూడా ధన్యవాదాలు. ఇవన్నీ పేరు ధన్యవాదాలు. జిల్లాని అనార్పల్లి గ్రామము. ఇక్కడ వచ్చి ఇక్కడ సర్పంచ్ గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుంచి మేడం సహకారం కూడా ఉన్నది. ఇక్కడ కలాం సార్ కూడా ఉన్నాం, మళ్ళీ మా చిన్న పరీక్ష ఈ అంబాజీ వీళ్ళ సహకారం తోటి వీళ్ళ మంచి సపోర్ట్ తోటి గెలిచినాము. ఎందుకంటే మేము ఇక్కడ ఎలక్షన్లో నిలబడే కారణం ఏంటిదంటే గ్రామాన్ని మంచి చేయాలి, గ్రామం అభివృద్ధి చేయాలి, రోడ్లు చేయాలి, వీధి బల్బులు, మోటార్స్ అయినా వాటర్స్ అయినా ఈ స్పెషాలిటీ చూడాలనే ఉద్దేశంతో వచ్చినాము. ఇంకోటి ఏంటంటే మా తాత ముత్తాత నుంచి ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు పేరుసుగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నిలబడేది, వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడైతే గెలిచి నెల రోజులు అవుతుంది, మంచి పనులే చేస్తున్నాం. ఇప్పుడు బల్బులు వీధి బల్బులు వేయించినామండి, మోటార్ స్టార్టర్ కాలిపోతే స్టార్టర్ వేయించిన. అట్లనే మొన్న సిఐ గారిని కలిసి ఎస్ఐ గారిని కలిస్తే ఒక మాట అన్నాడు, కెమెరాలు వేయండి సార్, కొంచెం మంచి పని ఉంటుంది, బార్డర్ మీద ఉంది విలేజ్ అంటే 14 కెమెరాలు తీసుకొచ్చి ఫిట్ చేయించడం జరిగింది. అట్లనే ఎస్పీ మేడం, అడిషనల్ ఎస్పీని, సిఐ గారిని, ఎస్ఐ గారిని పిలిపించి ఓపెనింగ్ చేపించినాము. వారసుగా మంచి ఇట్లాంటి కార్యక్రమం చేయండి అని వారసుగా చెప్పడం జరిగింది. అట్లనే కొన్ని పవర్ సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటివన్నీ చూస్తున్నాము, ఆల్రెడీ చేపిస్తున్నాము. మేమైతే చేపేయడానికి ఉన్నాము. అట్లనే విలేజ్ వల్ల ఇక్కడ ఉన్న ప్రజల సహకారంగా ఉండాలి. వాళ్ళ సహకారం ఉంటే మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఎంత పని ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాంట్లో వెనక అయితే అడుగు చేయడానికి లేవు. మొత్తం 8 టెంపుల్ ఉన్నాయండి. ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉన్నది, అట్లనే పోషమ్మ టెంపుల్ ఉన్నది, రామ మందిరం ఉన్నది, దుర్గమాత టెంపుల్ ఉంది, శివలాల్ టెంపుల్ ఒకటి ఉన్నది, ఇది కృష్ణ మందిరం ఒకటి ఉన్నది, ఈ మన సాయిబాబా టెంపుల్, శివుని టెంపుల్ ఒకటి ఉంది, అట్లనే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. అదే ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది, రేపు కళ్యాణం ఉంది, అదే ప్రోగ్రాం జరుగుతుందండి. ప్రభుత్వం నుంచి అయితే ఈ టెంపుల్లకు, ఈ విలేజ్కి అయితే ఏ సహకారం లేదు, ఇప్పటివరకు ఏ ఫండ్స్ లేవు, ఏ టెంపుల్కి అయితే లేవు. ఇప్పటి వరకు మేమైతే అప్లికేషన్ పెడుతున్నాము, కానీ ఇప్పటివరకు ఏం రాలేదు. ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. దీని గురించి ఏం లేదు. మీ ద్వారా కోరేది ఏంటంటే ఏదైనా ఫండ్స్ ఉంటే టీటీడీ నుంచి, లేకుంటే ఎట్లయినా మనకు గవర్నమెంట్ నుంచి ఏదైనా సహకారం చేస్తే మా టెంపుల్కు చేయాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఏ సమస్యలు ఉన్నా ప్రజలకు చేయడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళ అందుబాటులోనే ఉంటాము. అలాగే ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర, మరి గంగాపూరి జాతర శుభాకాంక్షలు అందరికీ ప్రజలకు చెప్పుకుంటూ, నాగోబ జాతర వీళ్ళందరికీ చెప్పుకుంటూ శుభ